ఎవరికి వినిపించను. నా బాధ ఎవరికి వినిపించను. పక్షికి గూడుంది పాముకి పుట్టుంది, పక్షికి గూడుంది పాముకి పుట్టుంది. ఏ చోటు లేనిది మాకే కదా, మాకే కదా. ఏమని వివరించను, నా బాధ ఎవరికి వినిపించను. సమరాల అభిమన్యుడు పద్మ వ్యూహాన్ని ఛేదించి పోరాడితే నీతికి యుద్ధాన తావే లేదని 10 మంది కూల్చారు. అది ధర్మమా? జయమెవరిది, అపజయమెవరిది? నిజమెవరికి, మా కథ ఎవరికి? మా కథ ఎవరికి? నా బాధ ఎవరికి వినిపించను. వంచించి కౌరించిన, ఎన్ని కష్టాల సుడిరేతి శోధించిన, ధైర్యాన్ని కోల్పోని ఏ మనిషిని విధి ఓడించలేదమ్మ ఏనాటికి. మా కళ్ళ వెలిగేటి దీపానివే నీవు, మా ఇంటికెన్నడు మహారాణివే, మా ఇంటికి మహారాణివే. ఎవరికి వినిపించము. తలదించుకోనని శపథాలు చేసి తలబాదుకుంటున్న మహారాణి నేనే. పసిపిల్లలిద్దరిని నడి వీధిలోన నిలబెట్టి కూర్చున్న మహారాణి నేనే. నగుబాటుతో గుండె ముక్కలవుతున్నా, దిక్కెటూ కనబడక అల్లాడుతున్నా ఏ నీడలేని మహారాణినే, నీడేది లేని మహారాణినే. ఏమని వివరించను, నా బాధ